గుడ్ ఈవినింగ్, మీరు చూస్తుంది టీ న్యూస్. నీ కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. భువనగిరి జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి దురహంకారం. గ్రామ సభల్లో జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై పోలీసుల జులుం. చేవెళ్ల పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల బీఆర్ఎస్ సమావేశాలు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని కేటీఆర్ పిలుపు. కేటీఆర్ నాయకత్వంలో ఎన్నో పరిశ్రమలు తెచ్చిన రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేశామన్న గులాబీ నేతలు. మేడ్చల్ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసినాం. పార్లమెంట్ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందన్న మాజీ మంత్రి. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలం. నిగ్గదీసి అడగాలన్న నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి. కేసీఆర్ పాలనలో సమృద్ధిగా పంటలు, సంక్షేమ పథకాలు. గద్వాల్ జిల్లా సర్పంచులకు సన్మానంలో శ్రీనివాస్ గౌడ్. మహబూబాబాద్ కలెక్టరేట్ ముందు రైతుల ధర్నా. గ్రీన్ఫీల్డ్ హైవేకి ఇచ్చిన భూముల పరిహారం పెంచాలని డిమాండ్. బీఆర్ఎస్ నాయకులపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెచ్చిపోయారు. యాదాద్రి జిల్లా గూడూరు మండలంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై కోమటిరెడ్డి నోటి దురుసు ప్రదర్శించారు. సందీప్ రెడ్డికి తల్లిదండ్రుల పేరుతో పదవి వచ్చిందంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో సందీప్ రెడ్డి సహా బీఆర్ఎస్ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్ను పట్టుకుని అలా ఎలా మాట్లాడతారంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నిలదీశారు. దీంతో కోమటిరెడ్డి ఆగ్రహంతో పోలీసుల చేత సందీప్ రెడ్డిని స్టేజ్ నుంచి కిందకు దింపేశారు. ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవరెడ్డి పేరు అయితే జడ్పీటీసీ అయింది తప్ప ఈయన సర్పంచ్ కూడా నేను ఒకటే విషయం అనడం జరిగింది. రైతు బంధు మీరు 9వ తారీఖు రాగానే ఎకరానికి 10,000 కాదు 15,000 ఇస్తామని చెప్పినారు. అలాగే 9వ తారీఖు ఏది మన లోన్స్ ఫేవర్ చేస్తారు, రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు. వాళ్ళు ఇంకా మీరు 3 రోజుల ముందు కూడా ఎలక్షన్ 3 రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి, మేము 9వ తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే పెన్షనర్స్కి కూడా వాళ్ళు 2,000 కాదు 4,000 ఇస్తాం 9వ తారీఖు నుంచి అని చెప్పడం జరిగింది. అది కాకుండా కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో మీరు బిల్లులు కట్టవద్దు, మేము వచ్చిన తర్వాత 200 లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది. ఆ మీద అది కరెక్ట్ కాదు. మంత్రి గారు వారి గౌరవాన్ని 6 సార్లు గెలిచినా, నేను 2 సార్లు మంత్రి అయినా, నేను రిజైన్ చేసినా అని మాట్లాడడం హుందాతనంతో ఉండాలి. చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కానీ చిల్లర మాటలు మాట్లాడి పర్సనల్గా పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను ఆయనను ఎక్కడ పర్సనల్గా మాట్లాడలేదు, పర్సనల్గా నిందించలేదు. అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే. మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి. మీరు మొన్న బొమ్మలరావరంకి వచ్చి రైతు బంధు అడుగుతున్న రైతులను చెప్పుతోని కొట్టాలి అని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు. అవి అలాంటి మాటలు మానుకోండి, మీరు ఇచ్చిన ప్రామిసులు చెప్పండి అని చెప్తే దానికి పర్సనల్గా అటాక్ చేసి ఏదో చిల్లర మాట్లాడడం జరుగుతుంది. మంత్రి గారు ఇది తగదు కాదు. దీని మీద పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలియజేస్తూ ప్రజాపాలనంటూ ఓదరగొట్టిన కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతు బంధు రాదన్న వారిని చెప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిని దుర్భషలాడడంపై మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.
అంతేకాకుండా పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా కార్యక్రమం నుంచి వెళ్లగొట్టడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్కు వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజాపాలనంటూ ఓదరగొట్టిన కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులను అవమానపరుస్తున్నారని హరీష్ రావు ఫైర్ అయ్యారు. రైతు బంధు రాదన్న వారిని చిప్పుతో కొట్టాలన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి దుర్భాషలాడంపై మండిపడ్డారు. ఇది కాంగ్రెస్ నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు. అంతేకాకుండా పోలీసులకు హుకుం జారీ చేసి బలవంతంగా కార్యక్రమం నుంచి వెళ్లగొట్టడాన్ని ఖండించారు. ప్రజాస్వామ్యవాదులంతా దీన్ని ఖండించాలని పిలుపునిచ్చారు. జిల్లా పరిషత్ చైర్మన్కు వెంకటరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డిపై ఫైర్ అయ్యారు. అధికార మదంతో కోమటిరెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దాడిని ఆయన ఖండించారు. రక్షించాల్సిన పోలీసులే సందీప్ రెడ్డిని నెట్టేయడం దారుణమని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎట్లా ముట్టుకుంటాడు, ఎట్లా చేయిస్తాడు వాడు. ఒక జడ్పీ చైర్మన్ క్యాబినెట్ హోదాలో కార్యక్రమంలో పాల్గొంటే సందీప్ రెడ్డి ఏమైనా ఒక మాట ఏమన్నా బూత్ మాట్లాడిందా, ఏమైనా దాడి చేసిందా? ఏమన్నాడు? మేము అనడం కాదు, మీరు మాట ఇచ్చిర్రు, మీరు ముఖ్యమంత్రి గారు ప్రజలకు మాట ఇచ్చిండ్రు, 10,000 కాదు 15,000 ఇస్తాం అన్నారు, రుణమాఫీ 2,09,000 తారీఖు చేస్తామని అన్నారు, మీరు అడిగిన దాన్ని మీరు చెప్పిన దాన్నే మా కేటీఆర్ గారు మాట్లాడిండ్రు అన్నాడు. మొత్తం విన్నది, ప్రపంచం అంతా విన్నది, మీడియా చూసే వాళ్ళందరూ కూడా విన్నారు. ఒక అక్షరం కూడా ఏమైనా మా సందీప్ రెడ్డి గారు తప్పు మాట్లాడిందా? ఎందుకు వస్తుంది నీకు అంత కోపం? ఎందుకంత అధికార మదం? నీ అధికార మదాన్ని నచ్చడం పెద్ద సమస్య కాదు, ప్రజలు అంచేస్తారు. నువ్వు ఇష్నూరు దొరకంటే నిజాం కంటే పెద్దవాళ్ళం అనుకుంటారు మీరు ఎవరికి వాడు. కానీ నల్గొండ జిల్లా చైతన్యం ఉందట, మీరు దేనికి పనికిరారు. ఎన్నో 50,000 మెజార్టీ ఇచ్చారని లేసలేస నీరుతున్నావు. ఎక్కువ రోజులు పట్టదు తీసి అవతలు పెట్టడానికి ప్రజలకి. ఇంత దుర్మార్గంగానా, ఇంత అహంకారంగానా, ఇంత ఆటవికంగానా? నీతో సమాన హోదా ఉన్న ఒక నాయకుడిని, ఒక ప్రజాప్రతినిధిని నీ ఇష్టం వచ్చినట్టు అగౌరవంగా మాట్లాడుతూ, పోలీసులు ఉన్నారు కదా నాకు అని చెప్పి పోలీసుల్ని, నీ కుక్కల్ని, నీ కార్యకర్తలతో నీ గుండాలని తెచ్చుకున్న గుండాలని ఉసిగొలిపి ఒకటి మీద దాడి చేస్తావా? ఇటువంటి అహంకారం మానుకోవాలి. నేను పోలీస్ కమిషనర్ డీజీపీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మొత్తం వీడియోలన్నీ పరిశీలించండి. తప్పుడు మాట మాట్లాడింది, దాడి చేసింది మంత్రి కార్యకర్తల, అనుచరుల, కింది స్థాయిలో ఉన్న పోలీసుల, సరైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పి కూడా నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పోలీసులు కూడా రాష్ట్ర మంత్రులపై బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. మంత్రులు అధికార మదంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు రావుల శ్రీధర్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారి మీద జరిగినటువంటి ఒక దౌర్జన్యాన్ని ఖండిస్తున్నాం. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సమక్షంలోనే మరి జడ్పీ చైర్మన్గా ఉన్నటువంటి ఓ కేబినెట్ స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధి సందీప్ రెడ్డి గారిని పోలీసులతో అక్కడి నుంచి నెట్టివేయించే ప్రయత్నం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అధికార మదానికి, దురహంకారానికి ఇదొక నిదర్శనంగా కనబడుతూ ఉంది. ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో అక్కడేమో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, ఓడిపోయిన ఎమ్మెల్యేలు వచ్చి అధికారిక కార్యక్రమాల్లో కూర్చొని వాగ్వాదాలు పెట్టుకోవడము, ఎక్కడైతే మా ప్రజాప్రతినిధులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క పొడగిట్టనట్టు అసహనంతో రాష్ట్ర మంత్రులే ప్రవర్తించడం అనేది
సిగ్గుచేటు, ఇది దురహంకారం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. పోలీస్ అధికారులు కూడా ఎవరైతే ఇవాళ నేను వీడియో చూశాను ఇంతకుముందే, సందీప్ రెడ్డి గారు వారిని మంత్రి గారు ఆక్షేపణీయంగా మాడితే, అభ్యంతరకరంగా అధికార కార్యక్రమంలో కేటీఆర్ గారి గురించి సందీప్ రెడ్డి గారి గురించి మాట్లాడితే ప్రశ్నిస్తే వారిని నెట్టవేయడం, పోలీసుల్ని రెచ్చగొట్టి ఇక్కడికి వెళ్ళి బయటికి పంపించమని చెప్పడం, నెట్టివేయించడం, ఇది దారుణం. సంఘటన చూస్తే, వీడియో చూస్తే నిజంగా ఇంత అహంకారంతో మంత్రులు ప్రవర్తిస్తే మరి ఏ విధంగా ఉంటుందో రేపు పొద్దున ప్రజలు ఆలోచించుకోవాలి. పోలీసులు మంత్రి గారి ప్రైవేట్ సైన్యంలాగా బిహేవ్ చేసినట్టు కనబడుతూ ఉంది. సంబంధిత పోలీస్ అధికారుల యొక్క ప్రవర్తన అదేమన్నా లాండ్ ఆర్డర్ ఇష్యూవా? జడ్పీ చైర్మన్ గారిని నెట్టే ప్రయత్నం ఎస్ఐలు సిఐలు చేయడం అనేది సరైన పద్ధతి కాదు. నేను రాష్ట్ర డీజీపీ గారిని, సంబంధిత స్థానిక ఎస్పీ గారిని, డిఐజీ గారిని కోరుతా ఉన్నాను. బ్రేకింగ్ న్యూస్. నార్సింగ్లో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓ టాలీవుడ్ హీరో ప్రియురాల నుంచి పోలీసులు డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఆ యువత దగ్గర ఎండిఎంఏ డ్రగ్స్ దొరికాయి. 4 గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ను ఎస్ఓటీ పోలీసులు సీజ్ చేశారు. గోవా నుంచి ఆమె డ్రగ్స్ తీసుకొస్తున్నట్టు సమాచారం. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద నిందితురాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కలిసి ఒక మహిళ అంటే తను డ్రగ్తో ఉందని చెప్పి సమాచారం మేరకు ఆమెను అదుపులో తీసుకోగా ఒక 4 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనపరచడం జరిగింది. దాని వర్త్ వచ్చి ఒక 50,000 వరకు ఉంటుంది. దీనిపై మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఇది ఇచ్చిన వ్యక్తులు ఎక్కడి నుంచి వచ్చిన మొత్తం కూడా చూస్తున్నాము. బీఆర్ఎస్ పార్టీనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని అన్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఢిల్లీలో రాష్ట్ర ప్రయోజనాలకు కాపాడడం కోసం చేవెళ్ల నుంచి మరోసారి రంజిత్ రెడ్డిని లోక్సభకు పంపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో రంజిత్ రెడ్డి చేవెళ్లను ఎంతో అభివృద్ధి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. సరే, మంచి చేసినాం, మంచిగా పని చేసినాం. దురదృష్టం రకరకాల కారణాలతో స్వల్ప తేడాతో ఓడిపోయినందుకు భయపడేది లేదు, బాధపడేది లేదు, బెదిరిపోయేది అంతకంటే లేదు. అక్కడక్కడ ఉంటాయి. ఓ సర్పంచ్ని గుంజుకపోతారు, ఒక ఎంపీటీసీని గుంజుకపోతారు, వాళ్ళని బెదిరిస్తారు, వీళ్ళని బెదిరిస్తారే నీ బిల్లా పెడతా అంటారు, నీ మీద కేసు పెడతా అంటారు. కొంతమంది పోయేటోళ్ళు పోతారు, దానికి బాధపడకూడదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నా అంటే, ఒకరో 2 3 4 నాయకులు పోయినంత మాత్రాన ఇక్కడ వేల లక్షల మంది చాకులు లాంటి కార్యకర్తలు ఉన్నారు. ఇళ్ళకెళ్ళి మళ్ళీ కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. పోయేటోళ్ళని పోనీ, ఏం బాధలు. పోయేటోళ్ళు ఎవరైనా పోతే తప్పకుండా పోనీంది, వాళ్ళని నవ్వాడకుని పట్టుకొని అప్పుడు బలవంతంగా వాళ్ళకి బద్దలు కట్టుడు వద్దే వద్దు. పోయేటోళ్ళు పోని క్లీన్ గా, ఫ్రెష్ గా, మంచిగా కొత్త తరం నాయకత్వాన్ని తయారు చేసుకుందాం. మీరు అండగా నిలబడండి. సల్మాన్, మీరు గట్టిగా అండగా నిలబడండి, ధైర్యం ఇవ్వండి. అన్న మీరు ముంగట నడవండి అనండి. కిందికెళ్ళి మీ దాకా మంచిగా కమిటీలు వేసుకుందాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, బూత్ కమిటీ నుంచి పునర్నిర్మాణం చేసుకుందాం. రాష్ట్ర కమిటీ దాకా, పల్లెట్ బ్యూరో దాకా మంచిగా కొత్తగా వేసుకుందాం. ఒక్కటే పని చేద్దాం, కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో చీల్చి చెండాడుదాం. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టేదాకా, ఒక్కొక్క హామీ నిలబెట్టేదాకా వెంటాడుదాం. తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది. ఎక్కువ సమయం పట్టదు. ఇప్పటికే ప్రజలు చూస్తున్నారు. అందుకే దయచేసి నేను మిమ్మల్ని ప్రార్థించేది, కోరేది, తెలంగాణ గొంతు పార్లమెంట్ లో వినబడకపోతే, తెలంగాణ తరపున మాట్లాడేటోళ్ళు బలమైన వాళ్ళు లేకపోతే, మళ్ళా కాంగ్రెస్, బీజేపీ, డూడు బసవన్నలను మనం మళ్ళొకసారి ఢిల్లీకి పంపితే తెలంగాణకు నష్టం తప్ప లాభం లేదు. తెలంగాణకు లాభం కావాలంటే రేపు బలంగా అక్కడ మన గొంతింపించేటోళ్ళు ఉండాలి, బలంగా మన కోసం కొట్లాడేటోళ్ళు ఉండాలి. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గట్టిగా మాట్లాడి
గల్లావట్టి నిలదీసే బలమైన నాయకుడు మీ గడ్డం రంజిత్ రెడ్డి రూపంలో ఇలా మీకున్నారు. తప్పకుండా గౌరవ పార్లమెంట్ సభ్యులు మీకు అందుబాటులో ఉండే నాయకుడు, మీకు ఆప్తుడైన నాయకుడు, మీ కష్టంలో ఆరోగ్య రథాన్ని కూడా పంపించిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని మంచి మెజారిటీతో గెలిపించుకోండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.